నేటి ఈ సమావేశ అధ్యక్షులు, వేదికపై ఆసీనులైనటువంటి కాంగ్రెస్ పార్టీ అతిరథ మహారథులు, వేదిక ముందున్నటువంటి కాంగ్రెస్ పార్టీ గెలుపు కొరకు అహర్నిశలు పనిచేస్తున్నటువంటి కార్యకర్తలు, పెద్దలందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ఈరోజు జరగబోయేటువంటి ఎన్నికల విషయంలో ఈనాటి అధికార పార్టీ ఒకే మాట చెప్తా ఉన్నది. 16 స్థానాలు గెలిపియండి, తెలంగాణ అనేది అద్భుతం చేస్తామని చెప్తా ఉన్నాడు. అయ్యా కేసీఆర్ గారు, గతంలో తెలంగాణ ప్రజలు మీకు అధికారం ఇచ్చిళ్ళు, మీకు పార్లమెంటు సభ్యులను కూడా మెజార్టీ స్థానాలు ఇస్తే ఏం చేసిల్లని ఈరోజు తెలంగాణ ప్రజలు మిమ్మల్ని సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నారు. సమాధానం చెప్పండి. 16 స్థానాలు గెలిపిస్తే నువ్వేం చేయగలుగుతావు? ఏమీ చేయలేవు. ఏమైనా చేయగలిగితే కేవలం కాంగ్రెస్ పార్టీ మాత్రమే తెలంగాణ హక్కులను పరిరక్షిస్తుంది, తెలంగాణ ప్రజలను సాకారం చేస్తుందనే మాటని సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. విభజన చట్టంలో ఈరోజు మన పార్లమెంట్ సభ్యులు పెద్దలు జైపాల్ రెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ నాయకత్వం మొత్తం కూడా విభజన చట్టంలో చాలా అంశాలను పెట్టడం జరిగింది. 5 సంవత్సరాలైనా ఒక్క అంశాన్ని కూడా నువ్వు సాధించలేదే. మోడీతో ప్రేమపూర్వకంగా ఉన్నావే. అనేక సందర్భాలలో మోడీ దగ్గర తెలంగాణ ప్రజలను మోకాలే విధంగా నువ్వు మరి మోడీ భాయ్ ప్యార్ చాయ్ అన్నవే. నీ ప్యార్ వల్ల, నీ వల్ల తెలంగాణకు ఏం చేశావని అడుగుతా ఉన్నా. ఈరోజు జాతీయ హోదా సాధించావా? విభజన చట్టంలో పెట్టినటువంటి స్టీల్ ఇండస్ట్రీ తెచ్చినవా? కాజిపేటలో కోచ్ ఫ్యాక్టరీ వచ్చిందా? వరంగల్లో ట్రైబల్ యూనివర్సిటీ వచ్చిందా? ఏం చేసినావని మళ్ళీ నీకు ఒకసారి ఓటేస్తే నువ్వు ఏం చేయగలుగుతావు? నీకు ఓటు వేస్తే మోడీకి వేసినట్టే, మోడీకి వేసినా నీకు వేసినట్టే. కాబట్టి విజ్ఞులైనటువంటి తెలంగాణ సమాజం ఖచ్చితంగా భారత ప్రధానిగా రాహుల్ గాంధీ గారిని చేసినట్టయితేనే తెలంగాణకు రావాల్సినటువంటి ప్రాజెక్టుల విషయంలో కానీ ఈ దేశాన్ని సుస్థిరంగా పరిపాలన చేసే అవకాశాన్ని కాంగ్రెస్ పార్టీ వల్లనే సాధ్యమవుతుంది. కాబట్టి ఈరోజు మొత్తం కూడా ఈరోజు జరుగుతున్నటువంటి ఎన్నికలు ఈరోజు కాకమ్మ కథలు చెప్పి మళ్ళీ తెలంగాణ ప్రజలను ఒకసారి సెంటిమెంట్ రెచ్చగొట్టి ఓట్లు అడగడానికి అవకాశం లేదు. విజ్ఞులైనటువంటి తెలంగాణ ప్రజలు ఖచ్చితంగా తెలంగాణ ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీని సమర్థించాలి. తెలంగాణ ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీకి ఈ 16 పార్లమెంట్ స్థానాలను సోనియా గాంధీ గారికి కానుకగా ఇవ్వాలని చెప్పి మీ ద్వారా మనందరం కూడా కాంగ్రెస్ పార్టీకి మరి కార్యకర్తలను ప్రతి గ్రామంలో తెలియజేయాలి. కాంగ్రెస్ పార్టీ వస్తేనే దేశం మరి ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా సుస్థిరంగా పరిపాలన చేసేటువంటి అవకాశం. మన్మోహన్ సింగ్ గారి నేతృత్వంలో అనేక చట్టాలను చేసినాం. దేశంలో ఉండేటువంటి విప్లవాత్మక మార్పు తీసుకొచ్చినాం. తెలంగాణ రాష్ట్రాన్ని కూడా తెచ్చినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి రేపు కూడా ఈ దేశంలో అణగారిన వర్గాలకు, అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరగాలంటే కేవలం కాంగ్రెస్ పార్టీ వల్లనే సాధ్యమవుతుంది. కాబట్టి అలాంటి కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని, మన సోనియా గాంధీ గారి నాయకత్వాన్ని రాహుల్ గాంధీ గారి ప్రధానమంత్రి చేయడం కొరకు మనందరం కూడా కలిసికట్టుగా పనిచేద్దాం. కాంగ్రెస్ పార్టీని 16 స్థానాలు కాంగ్రెస్ పార్టీ గెలిచే విధంగా ప్రయత్నం చేద్దామని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటాం. ఒక్కసారి మీరందరూ కూడా మరి స్లోగన్స్ చేయాలని నిశ్శబ్దం కాదు. ఈరోజు తెలంగాణ రాష్ట్ర సమితికి బుగులు పెట్టే విధంగా ఉండాలని. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం. థ్యాంక్ యూ అన్నా.